3.5 దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులను సృజనశీలులుగా తయారు చేస్తున్న పెరుమాళ్ల ఆనంద్ అభినందనీయుడని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట కృషి ఎనలేనిదని అన్నారు. ఆదివారం చినవెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో సృజన సాహితీ ఆధ్వర్యంలో పెరుమాళ్ల ఆనంద్ అభినందన సంచిక ఆనంద గీతం ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ నల్గొండలో సాహిత్య వాతావరణం సజీవంగా ఉంచడంలో పెరుమాళ్ల ఆనంద్ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథి డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక ఉపాధ్యాయుడిగా ఆనంద్ చేసిన కృషి ముందు తరాల ఉపాధ్యాయులకు ఆదర్శనీయమని అన్నారు. డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ నిరాడంబరంగా కనిపించే ఆనంద్ సమున్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారని అభిప్రాయపడ్డారు. మునాసు వెంకట్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం పెరుమాళ్ల ఆనంద్ ఆత్మకథ రాసుకోదగిన జీవితం కలవారని, అట్టడుగు వర్గం నుంచి ఆదర్శప్రాయుడైన ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలు పొందాడని అభివర్ణించారు. అభినందన సభ కార్యక్రమానికి డాక్టర్ సాగర్ల సత్తయ్య, గ్రంథావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ తండుకృష్ణ కౌండిన్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డేగల జనార్దన్, మేక నాగయ్య, పగిడిపాటి నరసింహ, మేరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్దిరెడ్డి గణేష్, మునగాల సోమయ్య, శీలం భద్రయ్య, బండారు శంకర్, డాక్టర్ పొట్టబొత్తుల రామకృష్ణ, డాక్టర్ పగడాల నాగేందర్, ఎన్వి రఘువీర్ ప్రతాప్, చింతోజు మల్లికార్జునాచారి, కుకుడాల గోవర్ధన్, ఎడ్ల సైదులు, పి వెంకులు, ఏభుషి నరసింహ, భూత ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెరుమాళ్ల ఆనంద్ గారి ఉద్యోగ విరమణ సభ నల్లగొండలో అత్యంత ఆత్మీయుల మధ్య జరుగుతూ ఉంది. అందుకని నేను తప్పనిసరిగా ఈ సమావేశానికి రావాలని వచ్చాను. ఈ పుస్తకం ఈరోజు ఆనంద గీతం అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ఆనంద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆనంద్ గారు ఏం చేస్తారంటే తను ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా సమాజంలో ఉండేటటువంటి అనేక రుగ్మతలని తొలగించడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేపట్టి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. తను ఒక్కడే సాహిత్యకారుడిగా ఉండడం కాకుండా సాహిత్యకారులను ప్రోత్సహించడం కోసం, వాళ్ళ రచనలను వెలుగులోకి తీసుకురావడం కోసం ఆనంద్ గారు, సాగర్ల సత్తయ్య గారు కలిసి సృజన సాహితీ అనే సాహిత్య సంస్థను నెలకొల్పి నల్లగొండ పట్టణంలో సాహిత్య వాతావరణంలో కొత్త వెలుగుల్ని తీసుకొని వచ్చారు. అందుకు ఆనంద్ గారిని, సాగర్ల సత్తయ్య గారిని మనందరం సాహిత్యకారులుగా ఎల్లకాలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గత 3.5 దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కేవలం ఉపాధ్యాయ వృత్తితో మాత్రమే పరిమితం కాకుండా ఇటు సాహిత్య రంగంలో తనదైన సృజన చేస్తూ వేలాది సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పైగా ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా విద్యార్థులను సృజనకారులుగా తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన పెరుమాళ్ల ఆనంద్ గారి ఉద్యోగ విరమణ రోజు ఇది. దీనిని సృజన సాహితీ చాలా ఘనంగా నిర్వహించాలని పూనుకున్నది. ఎందుకంటే ఈ అభినందన సభ కేవలం వ్యక్తిగతంగా ఆనంద్ గారి అభినందన సభ అని నేను అనుకోవడం లేదు. ఈ అభినందన సభ ఒక ఉత్తమ ఉపాధ్యాయుడికి సమాజం ఇచ్చేటటువంటి ఒక గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ స్ఫూర్తి ముందు తరాలకు అందాలంటే ఇటువంటి అభినందన సభలు జరగాలి. ఈ ఆనంద గీతం వంటి అభినందన సంచికలు రావాలి. ఇవి ముందు తరాలకు ఆదర్శవంతమైన ఉపాధ్యాయులను తయారు చేయడానికి దోహదపడతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఆనంద గీతం అనే పుస్తకాన్ని, అభినందన సంచికను వెలువరించారు. 100కు పైగా వ్యాసాలు, పద్యాలు, కవితలు ఇట్లా వివిధ ప్రక్రియల్లో వచ్చినవి. ఆ పుస్తకం బహుశా ఇప్పుడే కాదు, వచ్చే తరాలకు కూడా స్ఫూర్తివంతంగా ఉంటుందని నేను నమ్ముతున్నా. కాబట్టి ముఖ్యంగా ఈ నలుగురి సంపాదకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.